హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము అద్భుతమైన జ్ఞానాన్ని అయితే తెలుసుకుంటున్నాము. తయూబా గ్రహయాత్ర అందులో 2 ఎపిసోడ్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. అంటే మిషెల్ గారు ఆస్ట్రేలియా వాసి, ఆయనను తావో అండ్ బృందం ఎలా కలుసుకున్నారు, ఆయనను తీసుకొని సమాంతర విశ్వానికి వెళ్ళటం, అక్కడ ఎక్స్పీరియన్సెస్, అలాగే ఆయనకు స్పేస్ షిప్ యొక్క మొదటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే విషయాల గురించి, అలాగే వీళ్ళంతా కలిసి అరేమో ఇంటూ 3 అనే గ్రహానికి వెళ్ళటం, అక్కడ ఆ యొక్క గ్రహం యొక్క పరిస్థితి ఎలా ఉంది అణుధార్మికత వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులు, అక్కడ ఉన్నటువంటి జీవులు పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు 3rd పార్ట్, ధరణీ తలంపై తొలి మానవుడు, దీని గురించి తావో గారు మిషెల్ని హాలిస్ అనేటువంటి విశ్రాంతి గదిలోకి తీసుకువెళ్ళారు. హాలిస్ అని పిలిచే విశ్రాంతి గదిలోకి వెళ్ళి హాయిగా సౌకర్యవంతంగా విశ్రమించాక తావో సరికొత్త కథనాన్ని చెప్పసాగారు. మిషెల్ సరిగ్గా 13,50,000 సంవత్సరాలకు పూర్వం నక్షత్రమండల కేంద్రం యొక్క బకరాటిని గ్రహంపై అనేక సమావేశాలు, పరిశోధనా యంత్రం అనంతరం భూమి మరి అంగారక గ్రహాలపైకి జనావాస నౌకలను తరలించడానికి ఆ గ్రహపాలకులు నాయకులచే నిర్ణయం తీసుకోబడింది. దానికి కారణం ఏమిటంటే, వారి గ్రహం అంతర్గతంగా శీతలీకరించబడుతూ మరో 500 సంవత్సరాల్లోగా జనావాస యోగ్యం కాకుండా పోతుంది. కనుక వారంతా సదుద్దేశంతో వారి ప్రజలందరినీ అదే వర్గానికి చెందిన మరో యువ గ్రహానికి తరలించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. అదే వర్గం అనటంలో మీ ఉద్దేశం ఏమిటి తావో? అది తర్వాత వివరిస్తాను. ఇప్పుడు అది అసందర్భంగా ఉంటుంది. అంటే ఇక్కడ వర్గాల గురించి మనము చెప్పుకున్నాం కదా మాస్టర్స్. మన విశ్వంలో 9 వర్గాల గ్రహాలు ఉన్నాయి. అంటే 9 కేటగిరీస్కి సంబంధించినవి. అందులో భూమి అనేది మొదటి కేటగిరీ, అంటే ఒక ప్లే క్లాస్ ఎలిమెంటరీ స్థాయిలో ఉంటుంది. అలాగే 9 కేటగిరీస్ అంటే ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. ఈ యొక్క 9 కేటగిరీస్కి సంబంధించిన 3 గ్రహాలు మన విశ్వంలో ఉన్నాయి. అందులో తయూబా ఒకటి. ఈ బకరాటిని కూడా మొదటి కేటగిరీకి సంబంధించిందని చెప్తున్నారు. ఇంతకీ అసలు విషయంలోకి తిరిగి వెళ్తే, ఆ మానవులు ఉన్నత మేధావులు, అత్యంత పరిణామం చెందిన మానవ జాతి. ఆ నల్ల జాతీయులు మందపాటి పెదాలు, చప్పిడి ముక్కు, మరి ఉంగరాల జుట్టు కలిగి నేడు భూమిపై నివసిస్తున్న నల్ల జాతీయులను పోలి ఉండేవారు. మీరు బకరాటిని గ్రహంపై 80 లక్షల సంవత్సరాలుగా పసిమిచ్చాయ జాతీయులతో పాటుగా సహజీవనం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది భూమిపై మీరు చైనీయులుగా పిలుచుకునే జాతి. వీరు బకరాటిని గ్రహంపై నల్ల జాతీయుల కంటే 400 సంవత్సరాల పూర్వం నుంచి నివసిస్తున్నారు. అంటే దాదాపు ఇది జరిగి 13.5 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది తావో గారు చెప్తున్నారు. అంతకంటే ముందే 80 లక్షల సంవత్సరాల క్రితం ముందే వాళ్ళు అక్కడ ఆ గ్రహం మీద అక్కడి నుంచి జీవిస్తూ వచ్చారు అని చెప్తున్నారు. అంటే దాదాపు 1 కోటి సంవత్సరాల క్రితం సంగతి మాస్టర్స్ ఇదంతా. ఈ 2 జాతులు వారి కాలంలో జరిగిన అనేక విప్లవాలకు ఆ గ్రహంపై సాక్షులుగా ఉన్నారు. మేము ఎంతో సహాయం, మార్గదర్శకత్వం మరి ఉపశమనాన్ని కలిగించడానికి ప్రయత్నించినప్పటికీ అడపాదడపా యుద్ధాలు వస్తూనే ఉండేవి. ఇవే కాకుండా గ్రహంపై ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించి 2 జాతులు కూడా పలచబడడం జరిగింది. ఆఖరికి ఒక అణు యుద్ధం ఎంతో భారీ స్థాయిలో జరగడం వల్ల మొత్తం గ్రహమంతా కాళరాత్రిని తలపించి ఉష్ణోగ్రతలు -40 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. అణుధార్మిక కిరణాల ప్రసారం జనాభా వినాశనానికే కాకుండా ప్రాణాలతో బ్రతికి
బయటపడ్డ కొద్దిపాటి జీవులకు కూడా విపరీతమైన చలి, ఆహారలేమి వంటి సమస్యలతో సతమతం చేసింది. 700 కోట్ల నల్ల జాతీయులు, 400 కోట్ల పసిమి జాతీయుల్లో విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన వారు కేవలం 150 మంది నలుపు మరియు 85 మంది తెలుపు వారిగా రికార్డుల్లో నమోదమయ్యాయి. వారు ఒకరికొకరు హతమార్చుకోవడం ఆపివేసిన తరుణంలో పునరుత్పత్తి ప్రారంభించక పూర్వం ఈ బాధితుల జాబితా మొత్తం నమోదు చేయడం జరిగింది. అంటే దాదాపు 1100 కోట్ల మందిలో 235 మందే బయటపడ్డారు అని చెప్తున్నారు. ఒకరినొకరు హతమార్చుకోవడం అంటే అర్థం ఏమిటి? మొదట నన్ను మొత్తం పరిస్థితిని వివరించనీయండి, ఆపై మీరే చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా బాధితులు మీరు ఊహించినట్టుగా ప్రత్యేకమైన సురక్షితమైన ఆశ్రయాల్లో తలదాచుకున్న నాయకులు కాదు. వారు 3 బృందాల నలుపు మరియు 5 బృందాల శ్వేత జాతీయులు. వీరిలో కొందరు వ్యక్తిగత నివాసాల నుంచి, మరికొందరు పెద్ద బహిరంగ ఆశ్రయాల నుంచి ప్రాణాలను రక్షించుకున్నారు. నిజానికి యుద్ధ సమయంలో 235 మంది కన్నా ఎంతో తక్కువ మంది ఆశ్రయాల్లో తలదాచుకున్నారు. వాస్తవానికి 8 లక్షల మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారని నమ్ముతున్నాము. అంటే ఇంకా ఎవరో ఉండవచ్చు అని వాళ్ళు అనుకున్నారు ఆ అణు విధ్వంసం జరిగిన తర్వాత. ఆ తర్వాత కొన్ని నెలల పాటు కొనసాగిన గాఢాంధకారం, దుర్భరమైన చలితో కూడిన నిర్బంధం నుంచి తట్టుకుని క్రమంగా బయటికి రాసాగారు. మొదట నల్ల జాతీయులు ఎలాంటి వృక్షాలు, మొక్కలు, జంతుజాలం ఏదీ లేని తమ ఖండాన్ని చూసి నిర్వీరులయ్యారు. ఆ బృందం తమ ఆశ్రయాన్ని కోల్పోయి మొదట పర్వతాల్లో నరమాంస భక్షణకు అలవాటు పడ్డారు. ఇంకా ఫుడ్ లేదు, వాళ్ళకి ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. ఆహారం లేకపోవటం వల్ల బలహీనులు దుర్మరణం చెందినప్పుడు వారు ఆ నిర్జీవ శరీరాన్ని తింటూ తమ ప్రాణాలు నిలుపుకొని ఆ తర్వాత తినడం కోసమే ఒకరినొకరు చంపుకోసాగారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఆ మాంసానికి అలవాటు పడిపోయి ఇంకా చంపుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆ గ్రహంపై అత్యంత నీచమైన విపత్తు ఏర్పడింది. మరో బృందం సముద్ర సమీపంలోని తమ ప్రాణాలు నిలుపుకునేందుకు గ్రహంపై మిగిలి ఉన్న సజీవ పదార్థాలను మాత్రమే, అవి కూడా మరీ కలుషితమైనవి కాకుండా ఉన్న వాటిని తినసాగారు. అంటే కొన్ని రకాల జలచరాలు, వివిధ రకాల చేపలు, మొసళ్ళ వంటివి. అదృష్టవశాత్తు వారు ఇంకా కలుషితం కాని త్రాగే నీటి కోసం అత్యంత లోతైన విధానాల్లో నీటిని భూమి నుంచి సంగ్రహించి ఉపయోగించుకున్నారు. అయినప్పటికీ వీరిలో చాలామంది ప్రజలు రేడియో ధార్మికతకు గురైన జలచరాలను తినటం వల్ల తమ ప్రాణాలను కోల్పోసాగారు. దాదాపు ఇలాంటివే మరికొన్ని సంఘటనలు పసిమి ఛాయ వారి భూభాగంలోనూ ఏర్పడి, నేను ఇదివరకే తెలిపినట్లుగా 150 మంది కృష్ణ జాతీయులు మరి 85 మంది శ్వేత జాతీయులు యుద్ధానంతర మరణాల ఫలితంగా బ్రతికి బయటపడ్డాక పునరుత్పత్తి తిరిగి మొదలైంది. ఇదంతా కూడా ఎన్నో హెచ్చరికల అనంతరమే సంభవించింది. దాదాపు సంపూర్ణ ప్రళయంగా పరిగణించే ఈ ఉత్పాతానికి పూర్వం శ్యామ మరియు శ్వేత జాతీయులు ఇరువురు అత్యంత ఉన్నత సాంకేతిక అభివృద్ధిని సాధించారు. ప్రజలు గొప్ప సౌకర్యం మరి సౌలభ్యాలతో జీవించారు. వారు కర్మాగారాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంస్థల కార్యాలయాల్లో ఇప్పటి మీ భూలోకవాసుల్లాగే పనిచేసేవాళ్ళు. వారంతా డబ్బుకు దాసోహం అయ్యారు. అంటే 1,000 సంవత్సరాల క్రితం కూడా డబ్బుంది మాస్టర్స్. కొందరు సంపాదన అంటే అధికారం అని, మరికొందరు మేధావులు శ్రేయస్సు అని అర్థం చేసుకున్నారు.
వారు వారానికి సగటున 12 గంటలు పనిచేసేవాళ్ళు. బకరాటిని గ్రహంపై రోజుకు 21 గంటలు, వారానికి 6 రోజులు ఉన్నాయి. వారు తమ అస్తిత్వంలో నిగూఢంగా దాగి ఉన్న ఆధ్యాత్మికత కన్నా పదార్థపు పటాటోపాల వైపుకే మొగ్గు చూపారు. అదే తరుణంలో వారు సరిగ్గా నేటి మానవ పోకడకు ప్రతిబింబంగా తమను తామే ఏమార్చుకొని రాజకీయ వ్యవస్థలు పదార్థాలు లేదా అధికారులుగా రాజకీయ వ్యవస్థలు వర్గాలుగా లేదా అధికారులుగా మాత్రమే భావించుకునేవారు. జాతి నాయకులు, నేతలు దురాశ లేదా దురహంకారంతో కళ్ళబుల్లి మాటలతో ప్రజానీకాన్ని రెచ్చగొట్టే దేశాలన్నింటినీ వాటి పతనం వైపుగా దారి చూపించారు. క్రమంగా ఈ 2 గొప్ప జాతుల్లో ఒకరి పట్ల ఒకరికి పరస్పరం అసూయ జనించి చివరికి అత్యల్ప లేదా కలిగిన ద్వేషంగా అది పరిణమించింది. ఈ పరస్పర విద్వేషాలు, అసహ్యాలు తమ వినాశనానికే తోడ్పడ్డాయి. ఎలానూ ఇరువురు అత్యంత అధునాతనమైన ఆయుధాలు కలిగి ఉండడంతో ఇక వారి పరస్పర విధ్వంసం త్రుటిలో సంభవించింది. మా చారిత్రక నివేదికలు విపత్తు తర్వాత ప్రాణాలతో జీవిస్తున్న వారు 6 పిల్లలతో సహా మొత్తం 235 మంది అని వెల్లడిస్తున్నాయి. ఈ గణాంకాలు 5 ఏళ్ల తర్వాత వారి మనుగడ నరమాంస భక్షణ నుంచి జలచర సేవనంగా దిగజారినప్పుడు నమోదమయ్యాయి. వారు ప్రతిసారి చిన్నారులకు విజయవంతంగా జన్మనివ్వలేకపోయేవారు. పిల్లలు భయంకరమైన వికారమైన కుళ్ళిన తలలు లేదా పుళ్ళు, వికృత శరీరాలతో జన్మించడం సర్వసాధారణమైపోయింది. మానవజాతి మనుగడపై అణుధార్మికత యొక్క దుష్ప్రభావాలకు వారు తలొగ్గాల్సి వచ్చింది. 150 సంవత్సరాల పిదప స్త్రీ పురుషులంతా కలిపి 1,90,000 మంది నల్లవారు, మరి 85,000 మంది పసిమి ఛాయవారు అయ్యారు. అంటే 1,50,000 సంవత్సరాల తర్వాత. నేను ఈ 150 సంవత్సరాల కాలం గురించి చెప్పాలి. ఎందుకంటే అప్పుడే ఈ ఇరు జాతులు విద్వేషాలు, వైషమ్యాలు మరచి మా సహాయ సహకారాలతో తమ జాతి పునర్వ్యవస్థీకరించుకునేందుకు పూనుకున్నారు. మీరు ఏమంటున్నారో నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. కేవలం కొన్ని గంటల క్రితమే మీరు మా అంతరిక్ష నౌక అరెమో X3 గ్రహంపై దిగి గాలి, నీరు, మట్టి నమూనాలను సేకరించగా చూశారు కదా. అవునన్నట్లుగా తల ఊపాను. తావో తిరిగి కొనసాగించారు. అప్పుడు గ్రామస్తులపై దాడికి దిగిన భారీ చీమల దండును మనం చాలా సులభంగా హతమార్చడం కూడా చూశారు కదా. అవునవును. అలాంటి కొన్ని సందర్భాల్లో ఆ ఇరు జాతుల ప్రజలతోనూ నేరుగా జోక్యం చేసుకొని మేము మా సహాయ సహకారాలను అందించాము. వారు పాక్షిక వన్య ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు చూశారు కదా. అవును. అయితే ఆ గ్రహంపై ఏం జరిగింది? అణుయుద్ధం మిత్రమా. నిరంతరం నిత్యం ఇదే కదా. ఇప్పుడు మన భూమి మీద కూడా అదే కదా జరుగుతోంది. మర్చిపోకండి మిషెల్, ఈ విశ్వం ఒక అత్యంత గొప్ప అణువు. మరి ప్రతిదీ దానికి ప్రభావితం అవుతాయి. మీ శరీరం అణువులచే కూర్చబడిందే. అంటే మనకు కోటాను కోట్ల అణువులతో మన శరీరం అనేది సిద్ధం చేయబడింది మాస్టర్స్. ప్రతిదీ దానికి అన్ని పాలపుంతల్లో ఓ గ్రహం మీ శరీరం అణువులచే కూర్చబడింది. అన్ని పాలపుంతల్లో ఓ గ్రహం నివాసయోగ్యమైన ప్రతిసారి దాని పరిణామ క్రమంలోని ఓ నిర్దిష్ట దశలో మానవులు అణువును కనుగొన్నారు లేదా ఆవిష్కరించారు. నిజానికి దాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అణు విచ్ఛిన్నత అనేది ఓ దుర్భేద్యమైన ఆయుధంగా పరిణమిస్తుందని కూడా వెనువెంటనే గ్రహించారు.
ఓ చంటి పిల్లవాడు చేతిలో అగ్గిపుల్ల పుచ్చుకొని గడ్డి మోపుకు మంట పెడితే ఎలా ఉంటుందో చూడాలని తహతహలాడినట్లుగా ఈ నేతలు ఎప్పుడో ఒకసారి అణ్వాస్త్రాలను ఉపయోగించాలని ఉబలాడపడుతుంటారు. అయితే బకరాటిని గ్రహానికి తిరిగి వస్తే అణు మారణ హోమం జరిగిన 150 సంవత్సరాల తర్వాత మేము ఈ ప్రజలకు సహాయం చేయాలనుకున్నాం. అంటే ఈ 150 సంవత్సరాల లోపు వీళ్ళంతా ఒకరినొకరు చంపుకుంటూ అవన్నీ తిని రేడియేషన్ వల్ల చనిపోవడం జరిగింది. వారి తక్షణ అవసరం ఆహారం. ఇప్పటికే వారు సముద్ర జీవులను తరచూ నరమాంస భక్షణ చేస్తూనే ఉన్నారు. వారికి కూరగాయలు, సరైన మాంస వనరులు అత్యవసరం. అయితే కూరగాయలు, పండ్లు, ఫలవృక్షాలు, ధాన్యాలు, పశుపక్షాదులు తినదగినదేమీ లేకుండా ఆ గ్రహం నుంచి అదృశ్యమైపోయాయి. అక్కడ కేవలం తినటానికి వీలు కాని మొక్కలు, పొదల్లాంటివి వాతావరణంలో ఆమ్లజనిని తిరిగి నింపి ప్రాణవాయువును సంతులనం చేయడానికి మిగిలి ఉన్నాయి. ఇదే సమయంలో ఓ కీటకం మీ ప్రేయింగ్ మాంటిస్ను పోలి ఉంటుంది. అలాంటి పురుగు లాంటిది ప్రాణాలతో బయటపడి అణుధార్మికత వల్ల ఏర్పడిన ఆకస్మిక ఉత్పరివర్తన ఫలితంగా అసాధారణ పరిణామం చెందింది. అంటే ఇది ఏదో నాకు తెలియదు మాస్టర్స్. ఇది దాదాపు 8 మీటర్ల ఎత్తు కన్నా పెరిగి ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారింది. అంతేకాక ఈ కీటకాన్ని సహజంగా అంతమొందించేది లేక శరవేగంగా పునరుత్పత్తి చేయసాగింది. మేము గ్రహంపై ఈ కీటకాల ఆచూకీ కనుక్కోవడానికి వెళ్ళాం. ఇది నిజానికి మా సాంకేతికతకు చాలా సులభమైనది. మేము కీటకాలను పసిగట్టి వాటిని అంతమొందించడంతో ఆనతి కాలంలోనే అవి సమూలంగా నిర్మూలించబడ్డాయి. తర్వాత మేము భూమిపై మొక్కలు, వృక్షాలు, పశుపక్షాలను వాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అణు ఉత్పాతానికి పూర్వం ఉన్నప్పటిలా కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో కొన్ని జీవజాలాలను తిరిగి పరిచయం చేయాల్సి వచ్చింది. దానికోసం దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి కృషి చేసి ఉంటారు కదా. తావో ముఖంపై పరిహాసం వెల్లివిరిసింది. కేవలం 2 రోజులు 21 గంటలున్న 2 రోజుల సమయం పట్టింది. నా ముఖంలో వ్యక్తమైన అపనమ్మకాన్ని చూసి ఇక ఆపుకోలేక తావో భళ్ళున నవ్వేశారు. ఆమె కాదు, అతను ఎంత మనస్ఫూర్తిగా నవ్వారు అంటే నేను కూడా ఆ నవ్వుతో శృతి కలిపాను. ఇంకా నాలో ఆశ్చర్యం, అపనమ్మకం ఉన్నప్పటికీ నాకు ఎలా తెలుస్తుంది? నేను వింటున్నది నిజంగా అద్భుతంగా ఉంది. బహుశా నేను భ్రమలో ఉన్నానేమో, లేదా మత్తులో ఉన్నానేమో, లేక నా పడక మీద నుంచి త్వరలో మేల్కుంటానేమో. లేదు మిషెల్, తావో నా ఆలోచనలు గ్రహించి అంతరాయం కలిగించారు. ఆయనకి ఇంకా అసలు నమ్మశక్యం కావట్లేదు ఇదంతా నిజమేనా అని. మీరు ఇలా సందేహించటం మానాలి. మిమ్మల్ని ఒప్పించడానికి, మీలోని విశ్వాసం కలిగించడానికి టెలిపతి చాలు. ఆమె ఈ వాక్యం పలకగానే ఎంత గొప్ప ప్రణాళికతో చేసిన చమత్కారాన్నైనా కూడా అన్ని మహిమాన్వితమైన అతీంద్రియ అంశాలను జోడించడం సాధ్యం కాదు. తావో నా మనస్సును తెరిచి ఉంచిన పుస్తకంలో చదవగలరు. అది ఎన్నోసార్లు రుజువైంది. ఇంకా లటోలి కేవలం తన చేతిని నాపై వేసి ఎంత అపురూపమైన శ్రేయోభావాన్ని నాలో కలిగించారో దానికి స్వయాన నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను అపురూపమైన, అసాధారణమైన సాహసాన్ని ఎంతో చక్కగా వాస్తవంగా ఆస్వాదిస్తున్నాను. పర్ఫెక్ట్. బిగ్గరగా తావో అంగీకారాన్ని పలికారు. ఇంకా కొనసాగించిన తప్పకుండా నేను ప్రోత్సహించాను. కనుక మేము ఆ ప్రజలకు భౌతికంగా సహాయపడినా మా ఉనికిని వారికి ప్రత్యక్షంగా అనుమతించకుండా
వారికి తోడ్పడ్డాము. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది రక్షణ. మరి రెండో కారణం మానసికమైనది. ఒకవేళ మేము వారికి మా ఉనికిని గురించి తెలియజేసినట్లయితే వారికి ఏ సహాయ సహకారాలు అవసరమైనా మేము ఉన్నామని భరోసా కలిగిస్తే వారు నిష్క్రియాత్మకంగా సోమరుల్లా అవడమే కాకుండా సహాయం కోసం ఎల్లప్పుడూ వేచి చూచే ధోరణి అలవర్చుకుంటారు. తమను తామే చులకనగా భావిస్తారు. ఇది వారి జీవన సంకల్పాన్ని, ఇచ్ఛాశక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం భూమి మీద అదే కదా జరుగుతుంది. 90% ఇతరుల మీద ఆధారపడి డిపెండెన్స్గా ఉంటారు. అందుకే దైవాలని అలా. విశ్వభూమిపై చెప్పినట్లుగా తనను తాను సహాయం చేసుకునే వారినే దైవ సహాయం కూడా అందుతుంది. అదే పత్రిసార్ చెప్పేది. మీకు మీరే దిక్కు, అంత సమస్తం మీలోనే ఉంది, ఇతరుల మీద ఆధారపడకండి, వీళ్ళకే కాళ్ళకి మొక్కకండి, పూజలు ప్రార్థనలు ఆపేయండి అని చెప్తారు. మూడోది మరి చివరిదైన కారణమే ప్రధానమైనది. విశ్వ నియమాలు ఎంతో చక్కగా గ్రహాలు తమ సూర్యుని చుట్టూ పరిభ్రమించినంత ఖచ్చితంగా నిక్కచ్చిగా నియంత్రిస్తూ అమలు అవుతాయి. మీరు ఓ తప్పు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వెంటనే లేదా 10 ఏళ్ల కాలంలో లేదా 10 శతాబ్దాల కాలంలో ఏదో ఓ రోజు తప్పులకు మూల్యం చెల్లించవలసిందే. అందువల్ల ఎప్పటికప్పుడు ఆపదలో ఆపన్నహస్తంగా ఉన్నాము, లేదా కొన్నిసార్లు కేవలం సలహాలు ఇచ్చాము. అయితే అధికారికంగా ఎల్లప్పుడూ వడ్డించిన విస్తర్లా ఉండటం మాత్రం పూర్తిగా నిషేధం. ఎస్ మాస్టర్స్, ఎందుకంటే మనము నేర్చుకోవాలి కదా. అలా 2 రోజుల్లో వారు భూమిని అనేక జతల జంతువులతోనూ అనేక రకాల మొక్కలతోనూ నింపేశాము. ఇంకా ప్రజలు క్రమంగా వాటిని పెంచుతూ పంటలు పండించి ఫలాలను పొందుతారు. వారు మొదటి నుంచి ఆరంభించాల్సి ఉంటుంది కనుక వారి పురోగతి కలలు లేదా టెలిపతి ద్వారా నిర్దేశించాము. అలాంటప్పుడు మేము అంతరిక్ష నౌకల్లో కూర్చొని మాట్లాడుతుంటే వారు దాన్ని స్వర్గం నుంచి వినిపిస్తున్న స్వరం లేదా ఆకాశవాణి అని భావిస్తారు. వాళ్ళు మిమ్మల్ని సాక్షాత్తు దేవుళ్ళలాగే భావిస్తున్నారు అని మిషెల్ చెప్తున్నారు. ఖచ్చితంగా. అంటే అందువల్లే ఇన్ని మతాలు, మత గురువులు స్థిరపడ్డారు. అయితే కొన్నిసార్లు తక్షణ కర్తవ్యంగా ముగింపును సమర్థించుకోవాల్సి వచ్చేది. చివరికి అనేక శతాబ్దాల తర్వాత ఈ భూమి అణు విధ్వంసానికి పూర్వం ఎలా ఉండేదో అలా తయారైంది. కొన్ని ప్రదేశాలు ఎడారుల్లో అయితే అన్నీ అచ్చుగుద్దినట్లు అలాగే ఏర్పడ్డాయి. మరికొన్ని ప్రదేశాలు కాస్త తక్కువగా ప్రభావితం అయ్యాయి. జంతు వృక్షజాలం చాలా సులువుగా అభివృద్ధి చెందాయి. 150,000 సంవత్సరాల తర్వాత ఈ నాగరికత మహోన్నతంగా పరిణమిల్లింది. అంటే అణుబాంబు ఆ యొక్క ప్రభావం తర్వాత 150,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాగరికత అనేది అద్భుతంగా తయారైంది. అయితే ఈసారి కేవలం సాంకేతికంగా మాత్రమే కాకుండా ప్రజలు గుణపాఠం నేర్చుకొని గొప్ప అతీంద్రియ మరియు ఆధ్యాత్మిక స్థాయిని పురోగమించారు. ఇది 5 జాతుల్లోనూ ఇది ఇరు జాతుల్లోనూ జరిగి నలుపు మరియు పసిమి ఛాయజాతుల మధ్య స్నేహ బంధాలను దృఢపరిచింది. అలా శాంతి సామరస్యాలు భూమిపై వెల్లువెరిశాయి. చారిత్రాత్మక పురుషులు అత్యంత స్పష్టంగా పారదర్శకంగా ఉన్నారు. అంటే ఆ టైంలో మన భూమి మీద ప్రస్తుతం ఎలా దివ్య మానవులు జన్మలు తీసుకొని ఉన్నారో ఆ టైంలో వాళ్ళు కూడా అక్కడ జన్మలు తీసుకొని వాళ్ళల్లో జ్ఞానోదయం అనేది కలిగిస్తున్నారని చెప్తున్నారు. వారిలో ఎక్కువగా వాటిని గ్రంథస్థం చేశారు.
కనుక భవిష్యత్తు తరాలకు అణు విధ్వంసం, దాని కారణభూతమైన పరిస్థితులు, తదనంతర పరిణామాలను తెలియజేయడానికి సమస్తం అందుబాటులో పొందుపరిచాడు. ఇప్పుడు మనకు పత్రి సారు అండ్ వాళ్ళ మాస్టర్స్ ఎలా చేశారో అలాగా. నేను ఇదివరకు చెప్పాను కదా, ఆ ప్రజలు తమ గ్రహం మరో 500 సంవత్సరాల్లో నివాసయోగ్యం కాకుండా పోతుందని తెలుసుకున్నారు. నక్షత్ర మండలాల్లోని ఇతర గ్రహాలపై ఇకపై నివాసయోగ్యంగా ఉన్న ఇదివరకే నివసిస్తున్న వాటి కోసం తీవ్రంగా అన్వేషణలు, పరిశోధనా యాత్రలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వారు మొదట మీ సౌరకుండ కుటుంబంలోని అంగారకుని సందర్శించి నివాసయోగ్యం కాగలదని కనిపెట్టారు. నిజానికి అప్పటికే మనుష్యులు నివసిస్తూ ఉన్నారు. అంగారకునిపై ఉన్న మానవులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం తెలియనప్పటికీ తద్విరుద్ధంగా వారు ఆధ్యాత్మికంగా గొప్పగా పురోగమించారు. వాళ్ళు చాలా చిన్న మనుషులు, సుమారు 120 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతారు. అంటే 4-5 అడుగుల వరకే పెరుగుతారు. వీరు మంగోలాయిడ్. వారిని పోలి రాయితో ఏర్పరచుకున్న కుటీరాల్లో గిరిజనుల్లో జీవిస్తారు. అంగారకునిపై జంతుజాలం కొరత ఉంది. ఒక రకమైన మరగుజ్జు మేక, కొన్ని పెద్ద కుందేలు వంటి జీవులు, అనేక రకాల ఎలుకలు, మరిక్కడ అతిపెద్ద జంతువు ఒక గేదెలా ఉండి తల మాత్రం టేపిర్లా ఉంటుంది. ఇంకా అక్కడ కొన్ని పక్షులు, 3 జాతుల సర్పాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చాలా విషపూరితమైనది. వృక్షజాతి కూడా తక్కువే. చెట్లు 4 మీటర్ల కన్నా పొడవుగా పెరగవు. వాటిలో తినదగిన పచ్చిక కూడా ఉంది. దాన్ని మీ బక్వీట్తో పోల్చవచ్చు. అంటే ఇవన్నీ వెస్ట్రన్ వైపు ఉండేటువంటివి మాస్టర్స్. బకరాటిన్లు ఎన్నో పరిశోధనలు నిర్వహించి అంగారక గ్రహం కూడా చల్లబడుతూ ఉందని, మరో 4-5 వేల సంవత్సరాల కన్నా నివాసయోగ్యం కాదని వెంటనే గ్రహించారు. వృక్ష జంతుజాల పరంగా అవి కేవలం ఆ గ్రహవాసుల జీవనాన్ని కొనసాగించేందుకు మాత్రమే సరిపోతాయి. వలస వచ్చిన బకరాటియన్ ప్రజలను అనుమతించేలా లేవు. మరోపక్క ఆ గ్రహం వారిని ఆకర్షించలేకపోయింది. అంటే మనం సైంటిస్టులు కూడా ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కదా, మనకి మార్స్ మీద ఏమైనా జీవం ఉందా అని. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మాస్టర్స్. మనం డైరెక్ట్గా గ్రహం మీదకి వెళ్తే ఏమీ కనపడవు, ఏ గ్రహం మీదకైనా. ఎందుకంటే ప్రతి గ్రహానికి పోర్టల్స్ ఉన్నాయి, స్టార్ గేట్స్ ఉన్నాయి. వాటి ద్వారా వెళ్తేనే లోపల ఏముందో మనం తెలుసుకోగలం. డైరెక్ట్గా వెళితే మనం అక్కడ ఏమీ చూడలేం, రాళ్ళు, ఇసుక, మట్టి తప్ప. మన భూమి అయినా ఇతరులకు అలాగే కనపడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, మన సైంటిస్టులు మార్స్ మీదకి పంపించిన ఆ ర్యాకెట్ 1 ఇయర్ పడుతుంది. కానీ మనము ఆ పోర్టల్స్ ద్వారా 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మనం మార్స్ మీదకి. అలాగే చంద్రుడి మీదకి కూడా 1 మినిట్లో వెళ్ళిపోవచ్చు. కానీ మనము ర్యాకెట్స్లో వెళ్ళాలంటే 1 మంత్ పడుతుందన్నమాట. అందువల్ల మీ అంతరిక్ష నౌకలు మీ భూమిని ఎంచుకున్నాయి. నేడు ఆస్ట్రేలియా, న్యూగినియా, ఇండోనేషియా, మరి మలేషియా అన్నీ ఒకే ఖండంలో భాగమేనని మీకు గుర్తు చేస్తున్నాను. అంటే అంతా కూడా ఒకే ఖండంగా ఉందన్నమాట. సరిగ్గా నేడు థాయిలాండ్ కనుగొనబడిన చోట దాదాపు 300 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక జలసంధి ఉండేది. ఆ కాలంలో అనేక పెద్ద పెద్ద నదులన్నీ సంగమించి ఆస్ట్రేలియాలో ఓ గొప్ప లోతట్టు సముద్రం ఉండేది. కనుక విభిన్న ఆసక్తికర వృక్ష జంతు జాలంతో ఆ ప్రాంతం నిర్దిష్టంగా వర్తిల్లింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వ్యోమగాములు ఆ దేశాన్ని తమ మొదటి వలస స్థావరంగా సంతోషంగా ఎంచుకున్నారు. మరింత విశదీకరించి చెప్పాలంటే, నల్లజాతి వారు ఆస్ట్రేలియాను, పసిమి ఛాయ వారు నేటి బర్మా ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న వన్యప్రాణిని చూసి స్థిరపడడానికి బంగాళాఖాత తీర ప్రాంతాలను వెనువెంటనే ఆక్రమించడం జరిగింది. మరోపక్క నల్లజాతీయులు
తమ మొదటి స్థావరాలను ఆస్ట్రేలియాలోని లోతట్టు సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నారు. అటు పిమ్మట నేటి న్యూగినియా ఉన్న ప్రాంతంలో మరిన్ని స్థావరాలు ఏర్పడ్డాయి. కాంతి వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలవారి అంతరిక్ష నౌకలో 36 లక్షల మంది నల్లజాతీయులను, అదే సంఖ్యలో పసిమి వారిని భూమికి తీసుకురావడానికి దాదాపు 50 పూతల సంవత్సరాల కాలం పట్టింది. ఒక నూతన గ్రహంపై శాంతి సౌఖ్యాలతో జీవించాలనే ఆకాంక్ష ఆ రెండు జాతుల పరస్పర సంపూర్ణ సామరస్య భావాలకు తార్కాణంగా నిలిచింది. వయోవృద్ధులు, బలహీనులు సాధారణ ఒప్పందాల ప్రకారం బకరాటిని గ్రహంలోనే ఉండిపోయారు. బకరాటియన్లు భూగ్రహంపై స్థిరపడే ముందు ఆమూలాగ్రం పరిశోధించి ఇంతవరకు మానవ జీవన దాఖలాలే ఏవీ లేవని నిర్ధారించుకున్నారు. తరచూ వారు ఒక మానవ రూపం పోలిన జీవులను అనుమానించినప్పటికీ సునిశిత పరిశీలన ద్వారా అవి పెద్ద కోతులని గ్రహించారు. భూమి యొక్క గురుత్వాకర్షణ తమ గ్రహంపై కంటే బలంగా ఉండటం వల్ల మొదట్లో చాలా అసౌకర్యంగా భావించినప్పటికీ ఆ రెండు జాతులు కూడా దీనికి త్వరలోనే చక్కగా అలవాటు పడ్డారు. ఇక్కడ పట్టణాలను, కర్మాగారాలను నిర్మించుకోవడానికి తమ బకరాటిని గ్రహం నుంచి అతి తేలికైన మరి దృఢమైన పదార్థాలను దిగుమతి చేసుకున్నారు. ఆ కాలంలో ఆస్ట్రేలియా భూమధ్య రేఖపై ఉన్న విషయం నేను ఇంకా ప్రస్తావించలేదు. అంటే మన భూమధ్య రేఖ అనేది మారుతూ ఉంటుంది కదా, అప్పుడు ఆస్ట్రేలియా మీద ఉంది. భూమి ఒక విభిన్న అక్షంపై తిరుగుతూ 30 గంటల 12 నిమిషాల్లో ఈ భ్రమణాన్ని పూర్తి చేసేది. అంటే మనకు రోజుకి అప్పుడు 30 గంటల 12 నిమిషాలు ఉండేది మాస్టర్స్, 13.5 లక్షల సంవత్సరాల క్రితం. అలాగే వారి సూర్యుని చుట్టూ తిరగడానికి ఇలాంటి 280 రోజుల కాలం పట్టేది. అంటే అప్పుడు మనకు సంవత్సరానికి 280 రోజులు, ఇప్పుడు 365 రోజులు. అప్పట్లో భూమధ్య రేఖ ప్రాంతంలోని వాతావరణం నేటి వాతావరణంలా ఉండేది కాదు, ఇప్పటికన్నా మరెంతో ఆర్ద్రంగా ఉండేది. అయితే నేటి భూ వాతావరణం ఎంతగానో మారిపోయింది. పెద్ద పెద్ద జీబ్రాల సమూహాలు, డోడోస్ అనే మానవ ఆహారంగా ఉపయోగపడే పక్షి జాతితో అతిపెద్ద చిరుతలు, మరి మీరు డైనోర్నిస్ అని పిలిచే దాదాపు 4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే పక్షులతో అలరాడుతుండేది. అంటే డైనోసార్స్ అంటాం కదా మనం. కొన్ని ప్రత్యేక నదులలో 15 మీటర్ల వరకు పెరిగే మొసళ్ళు, 30 మీటర్ల పొడవైన సర్పాలు ఉండేవి. తమ ఆహారం కోసం అప్పట్లో అవి కొత్తగా వచ్చిన వాటిపై ఆధారపడేవి. పోషకాహార మరి పర్యావరణ కోణంలో చూస్తే భూమి మరి బకరాటిని గ్రహాల యొక్క వృక్షజాల మరి జంతుజాలాల్లో ఎంతో వ్యత్యాసం ఉండేది. ఎన్నో కొత్త వంగడాలను కనుగొనేందుకు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాలు, పంట చేలు తయారు చేసి గోధుమ, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కర్రపెండలం మొదలైనవి పండించేవాళ్ళు. ఈ రకమైన పంటలు భూమిపై అంతవరకు లేవు. ఒకవేళ కొండొకచో ఉన్నా వినియోగించేందుకు కాకుండా కేవలం అత్యల్ప స్థాయిలో ఉండేవి. మేకలు, కంగారులను తమ ఆహారంలో ప్రధాన భాగంగా చేసుకొని వలస వచ్చిన వారు తమ గ్రహంపై విరివిగా ఉపయోగించేవారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ భూమిపై కంగారుల ఎదుగుదలకు వారు ఎంతగానో కృషి చేశారు. ఆహారం వాటి ప్రధాన సమస్యగా ఉండేది. బకరాటిని గ్రహంపై కంగారులు అరిలు అనే ఒక నాణ్యమైన గడ్డి మేతగా తీసుకునేవి. అయితే ఈ భూమిపై దాని ఉనికి మృగ్యం. బకరాటియన్లు దానిని పెంచడానికి ప్రయత్నించేటప్పుడల్లా ఒక ప్రత్యేకమైన ఫంగస్ అనే లక్షలాది సూక్ష్మజీవుల దాడితో అది నశించేది. కనుక దశాబ్దాల తరబడి వాటికి ఆహారాన్ని చేతితో తినిపించేవారు. క్రమంగా అవి ఈ భూమిపై పెరిగే పచ్చికను మేయటం అలవాటు చేసుకున్నాయి.
నల్లజాతీయులు తమ ప్రయత్నాలను కొనసాగించటంతో ఆ మొక్కల పెంపకంలో ఎలాగైతే విజయం సాధించారు. అయితే దానికి చాలా కాలం పట్టింది. ఈలోగా కంగారూలకు వాటి కొత్త ఆహారమైన ఈ భూమిపై పెరిగే పచ్చికే ప్రధానమైన పసందైన మేతగా అలవాటు పడ్డాయి. ఆ తర్వాత ఎంతో కాలానికి కొన్ని అరిలు మొక్కలు ఈ భూమిపై వేళ్ళూనుకొని వాటిని స్వీకరించే జంతువులేవీ లేకపోవడంతో వాటంతటవిగా ఆస్ట్రేలియా అంతటా వ్యాపించాయి. నేటికి అవి జాంతోరియా అనే బొటానికల్ నామంతో గడ్డి చెట్లు అనే వాడుక భాషలో పిలువబడుతున్నాయి. ఈ గడ్డి బకరాటిని గ్రహం మీద కన్నా భూమి మీదే మరింత పొడవుగా మందంగా పెరగసాగింది. అయితే కొన్ని ఇతర గ్రహాల నుంచి కొత్త వృక్షజాతులు భూమిపై ప్రవేశపెట్టబడినప్పుడు ఇలా తరచూ సంభవిస్తూనే ఉంటుంది. కనుక ఈ గడ్డి చెట్లను అత్యంత పురాతన అరుదైన చిహ్నాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇవి కంగారూలతో పాటు ఆస్ట్రేలియాలో మాత్రమే కనుగొనడం వల్ల బకరాటియన్ వలసదారులు ఆ నిర్దిష్ట భూభాగంలో చాలా కాలం వరకు ఉండిపోయారని అర్థమవుతుంది. ఆపై నెమ్మదిగా వారు మిగతా ప్రాంతాల్లోనూ నివసించడానికి ఆసక్తి చూపించారు. అయితే నేను మొదట కంగారు మరి జాంతోరియాల ఉదాహరణలను ప్రస్తావించటం వల్ల వేరే గ్రహం నుంచి వలస వచ్చి ఆ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధిగమించారో, ఆనాడు వారికున్న సవాలక్ష నీకు మరింత మెరుగ్గా అవగతమయ్యేందుకు సమస్యల్లో మచ్చుకు 1-2 మాత్రమే వివరించాను. అంటే అన్నీ చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది అనేసి. మనం ముందే చెప్పుకున్నట్లుగా పసిమి ఛాయ వారు బంగాళాఖాతం యొక్క అంతర్వేదిలో స్థిరపడ్డారు. అత్యధికులు బర్మాలో ఉంటూ నగరాలను, ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కూరగాయలపై ఆసక్తితో బకరాటిని నుంచి క్యాబేజీ, లెట్యూస్, పార్సీ, కొత్తిమీర మరి ఇంకెన్నిటినో దిగుమతి చేసుకున్నారు. పండ్లలో చెర్రీ, అరటి, నారింజ చెట్లను తీసుకువచ్చారు. చివరి రెండింటిని పండించడానికి భూమిపై వాతావరణం ఇప్పటి మాదిరిగా కాకుండా మరింత శీతలంగా ఉండటం వల్ల కష్టతరం అయింది. అంటే అరటి, నారింజ. అందువల్ల వారు కొన్ని మొక్కలను నల్లజాతి వారికి ఇవ్వడంతో వీరు వాటిని సాగు చేయటంలో అనూహ్యంగా విజయం సాధించారు. అదేవిధంగా పసిమి ఛాయ ప్రజలు గోధుమ పంటను సాగు చేయడంతో కృతకృత్యులయ్యారు. నిజానికి బకరాటిని గోధుమలు ఇంచుమించుగా కాఫీ గింజంత పరిమాణంలో కంకుల నిండా అపరిమితమైన గింజలతో దాదాపుగా 40 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. 4 రకాల గోధుమ వంగడాలను పండించి అత్యల్ప సమయంలో అత్యధిక దిగుబడి సాధించడంలో పసిమ ఛాయ వారు సఫలీకృతమయ్యారు. వారు వరి ధాన్యాన్ని కూడా ఈ గ్రహానికి తీసుకువచ్చారా అని మిషెల్ గారు అడుగుతున్నారు. లేదు, వరి సంపూర్ణంగా ఈ భూమికి చెందిన స్థానిక ధాన్యమే. అయితే అది కూడా పసుపు జాతి ప్రజలు సాగుబడిలో ఎంతగానో అభివృద్ధి చెంది నేటి వరి స్థాయికి రూపాంతరం చెందింది. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి భారీ గోదాములను ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే ఇరు జాతుల మధ్య వాణిజ్య మార్పిడి ప్రారంభమైంది. నల్లవారు కంగారు మాంసం, డోడో మాంసం అప్పట్లో అదే అత్యంత ఫలవంతమైనది అని చెప్తున్నారు. మరి జీబ్రా మాంసం అన్నింటినీ ఎగుమతి చేసేవారు. వీటిని పెంచుకుంటూ నల్లజాతి వారు ఎన్నో సంకర జాతులను సృష్టించి రుచిలో కంగారు మాంసానికి ఇంచుమించు సమానమైనది మరింత బలవర్ధకమైనది ఉత్పత్తి చేశారంటే హైబ్రిడ్ అన్నమాట. వర్తకం కోసం బకరాటిని అంతరిక్ష నౌకలను ఉపయోగించేవారు. దేశమంతటా వాటి యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో ఈ యొక్క అంతరిక్ష నౌకలే వాళ్ళ యొక్క రవాణా అన్నమాట.
అయితే మీరేం చెప్తున్నారు తావో? భూమిపై మొట్టమొదటి మానవులను నలుపు మరి పసుపు మేనిచాయి వారనా? మరైతే నేను ఇంత తెల్లగా ఎలా వచ్చాను అని మిషెల్ గారు అడుగుతున్నారు. మాస్టర్స్, దీన్ని ఇక్కడికి ఆపుకుందాము. ఈ ఎపిసోడ్ అనేది చాలా పెద్దదిగా ఉంది. దీన్ని 3 పార్ట్స్ చేసుకున్నాము. అయితే మిషెల్ గారి డౌట్ ఏంటంటే ఆసియన్స్ ఆఫ్రికన్స్ లాగా కాకుండా నేను తెల్లగా ఎందుకున్నాను అంటే ఐరోపన్స్. దీని గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మాస్టర్స్. శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.